హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు విత్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఇవాళ ముచ్చట ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఏంటో కాదు, క్రీమ్స్ అండి. ఏవైనా మాయిశ్చరైజర్, సీరం, టోనర్, ఇంకా చాలా ఉంటాయి కదా. అవన్నీ ఏదైనా క్రీమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని క్రీమ్స్ తెచ్చుకుంటాము, అవి మనకి రిజల్ట్ చూపివు. సో మనం ఎంత కాస్ట్ పెట్టినా దాన్ని అది రిజల్ట్ లేదని చెప్పి పక్కన పడేసి ఇంకో కొత్తది తెచ్చుకుంటాం కదా. అట్లా వాళ్ళకైనా, లేదా నేను తెచ్చుకున్న క్రీమ్ నాకు తొందరగా రిజల్ట్ రావాలి, కరెక్ట్గా రిజల్ట్ రావాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఈ టిప్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఏం లేదు, మన ఇంట్లో వేపరైజర్ ఉంటుంది కదా, వేపరైజర్ కానీ లేదా మామూలుగా వేడి నీళ్ళు మనం జలుబు చేసినప్పుడు ఆవిరి పెట్టుకుంటాం కదా, అలా ఫేస్కి ఆవిరి పెట్టుకోండి. మరీ హీట్తో కాదు. ఎక్కువ హీట్ అయితే కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది, మీ స్కిన్ టైప్ మీకే తెలుస్తుంది. సో అలా స్కిన్ టైప్ తెలుసుకొని అది మీ సెన్సిటివ్ అయితే ఇలాంటి వాటి జోలికి పోకండి. ముందుగానే చెప్తున్నా. కొంతమంది స్కిన్ మీడియంగా ఉంటుంది, కాంబినేషన్గా ఉంటుంది. సో వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా కొంతమంది స్కిన్ అయితే రఫ్గా ఉంటుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. బట్ స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిన్ ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. అప్పుడే ఏదైనా క్రీమ్ యూజ్ చేసినప్పుడు దాని రివర్స్ రియాక్షన్స్ ఇలా వస్తుంటాయి. సో ఇది కొంచెం హీట్ కదా, మీకు తొందరగా బర్నింగ్ సెన్సేషన్ అలా వస్తుంది. సో జాగ్రత్తగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకండి. ఇంకా మిగతా వాళ్ళకి మనం క్రీమ్స్ ఏదైనా మాయిశ్చరైజర్, వైటనింగ్ క్రీము, బ్రైట్నింగ్ క్రీము, లేదా సీరం, టోనర్ ఏదైనా కానీ మీరు కొంచెం అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 minutes వేపరైజర్ ఆవిరి పెట్టుకోండి ఫేస్కి. ఒక 1 week ట్రై చేసి చూడండి, అప్పుడే మీకు రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఇదేం కెమికల్ కాదు, ఇంకోటి కాదు. మీ స్కిన్, మీరు ఏదైతే మీ క్రీమ్ యూజ్ చేస్తున్నారో అది మీ ఇష్టము. ఆ స్కిన్ తొందరగా లోపలికి అబ్జర్వ్ కావాలంటే మనం ఈ ఆవిరి పెట్టడం వల్ల ఈ స్కిన్ పైన ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు మనం ఏదైతే స్కిన్కి అప్లై చేసుకుంటామో క్రీమ్స్, అవి లోపలికి వెళ్తాయి. మన ఓపెన్ పోర్స్ లోపల నుంచి మనం టోనర్, సీరం ఏదో అది మీ ఇష్టం, అది స్కిన్ లోపలికి వెళ్ళి ఆ క్రీమ్ అనేది తొందరగా వర్క్ చేసి రిజల్ట్ అనేది తొందరగా చూపిస్తుంది అనమాట. సో నేను యూజ్ చేసిన తర్వాతే చెప్తున్నాను. బట్ జాగ్రత్త, ఎందుకంటే హీట్తో పని కదా. ఫేస్ ఎవరికైనా ఫేస్ మీద భయం ఉంటుందో, సో చూసి వాడుకోండి. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. బట్ ఓపిక్గా ట్రై చేసి చూడండి. అండ్ దట్టు మరి ఎక్కువ హీట్ పెట్టుకోకండి, ముందుగానే చెప్తున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.